విజయనగరం జిల్లా లక్కవరపుకోట సీఎం రిలీఫ్ ఫండ్ పేద మధ్య తరగతి వర్గాల వారికి ఉపశమనంగా నిలుస్తుందని ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. లక్కవరపుకోట క్యాంపు కార్యాలయం వద్ద జరిగినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ తో అర్హులందరికీ పారదర్శకంగా చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో వివిధ దఫాలుగా 2.60 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఇన్సూరెన్స్ కవర్ కాని రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 7 నెలల కాలంలో మరి ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చేసరికి సుమారు 300 మందికి పైగా ఇవాళ సీఎం సహాయ నిధిని ఎవరైతే అనారోగ్య బారిన పడిన కుటుంబాలు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, మహిళల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యం. దానికి నిదర్శనాలే ఈనాటి సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మేమంతా కూడా ముందుండి ప్రజలకు ఇస్తున్నాం అనడానికి ముఖ్యమంత్రి సహాయ నిధే ఒక నిదర్శనం అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇది నిజంగా పెద్ద మనసుతో గత ప్రభుత్వం, గత పాలకుల గురించి మాట్లాడుకోకూడదు కానీ చెప్పాలి. సీఎం సహాయ నిధి అంటే ప్రజలే మర్చిపోయారు. 14-19లో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవాళ పెద్ద మనసుతో గత ప్రభుత్వం విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు గారు పేదవాళ్ళకి, అనారోగ్య కుటుంబాలకు పెద్దపీట వేస్తూ సంక్షేమానికి ఇలాగ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫైల్ వెళ్ళడమే తడువాయే. వారంలోపు చెక్కులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసి ఆదుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది వారికే సాధ్యం. పేదవాళ్ళ మనసులను అర్థం చేసుకొని